హాయ్ అండి, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. నేను మీ బీవీఆర్. ఐఎమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్ ఫ్రమ్ డివిఆర్ అకాడమీ. ఇట్ ఈస్ ద పార్ట్ 4 వీడియో ఇన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్. పార్ట్ 3 వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పినటువంటి బయోసావర్ట్స్ లా, యాంపైర్స్ లా ప్రాబ్లం డిస్కస్ చేసామండి. సో మనం పార్ట్ 4 వీడియోకి వచ్చేసాం. ఈ పార్ట్ 4 వీడియోలో ఫోర్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ ప్యారల్ కండక్టర్స్ డిరైవ్ చేయబోతున్నామండి. 4 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్గా వస్తుంది. ఈ పార్ట్ 4 వీడియోలో ఇది చూద్దామండి. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎప్పుడండి అంటే బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ రాద్దాం. ఇది మనకి ఓవరాల్గా క్వశ్చన్ 5 అవుతుందండి. నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాం. పార్ట్ 1లో 2 క్వశ్చన్స్, పార్ట్ 2లో 2 క్వశ్చన్స్ చెప్పా. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అవుతుంది. కన్సిడర్ two straight parallel current carrying conductors two straight parallel current carrying conductors current carrying conductors are separated by a distance separated by a distance small r, separated by a distance small r. Let b1 be the magnetic field of first conductor is placed on the second conductor and B2 be the magnetic field of second conductor is placed on the first conductor. ఇదమ్మా కన్స్ట్రక్షన్. ఇక్కడ 2 కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఉన్నాయని చెప్తున్నామండి. ఆ 2 కండక్టర్స్ మధ్య డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఉండాలి. B1 అనేది ఫస్ట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డే, బట్ అది డయాగ్రామ్ లో B2 మీద ప్లేస్ చేస్తాం. B2 అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆఫ్ ద సెకండ్ కండక్టర్, బట్ అది ఫస్ట్ కండక్టర్ లో ప్లేస్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ ద 2 స్ట్రైట్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. ఇది 1 అనుకుందాం, ఇది 2.
first conductor and second conductor separated by a distance small r and current passing through first conductor I1, then second conductor I2. The force acting on the first conductor towards the second conductor, it is represented by F1. In the same way, the force acting on the second conductor towards the first conductor is represented by F2. The magnetic field B2 on the first conductor, B1 on the second conductor. సో కన్స్ట్రక్షన్ లో మనం ఏం చెప్పాం అదే డయాగ్రామ్ రాసామండి. కన్సిడర్ టూ స్ట్రైట్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఆర్ సపరేట్ బై డిస్టెన్స్ స్మాల్ ఆర్. సో B1 అనేది ఫస్ట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి, బట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సెకండ్ కండక్టర్. B2 is the magnetic field induction of the second conductor, but it is placed in first conductor. సో మన ఇక్కడ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అమ్మ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ కనుక్కోవాలి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెకండ్ కండక్టర్ కనుక్కోవాలి, అప్పుడు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ వస్తుంది. ఇంతవరకు నోట్ చేయండి అమ్మా. సో కంటిన్యూషన్ చూసినట్లయితే the force acting on the first conductor, the force acting on the first conductor, the force acting on the first conductor, we know that F is equal to BIL sin theta. సో మన F1 ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ అంటున్నామండి. F1 is equal to ఫస్ట్ కండక్టర్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2, ఫస్ట్ కండక్టర్ యాక్ట్ చేస్తున్న కరెంట్ I1, L sin theta. సో మనం డయాగ్రామ్ లో చూసినట్లయితే ఫోర్స్ కరెంట్ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయండి. సో థీటా అనేది 90 అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ సరే రెండు రాద్దాం. బట్ సో పార్ట్ 2 వీడియోలో సెకండ్ అప్లికేషన్ యాంపీర్స్ లా బేస్ చేసుకొని కరెంట్ పాసింగ్ టు ద స్ట్రైట్ కండక్టర్ అని ఒకటి చెప్పామండి. అక్కడ వస్తుంది ఫార్ములా B is equal to mu naught I2 by 2 pi r. అలాగే theta is equal to 90 degrees. theta 90 degrees ఎందుకు కూడా చెప్పామండి. సో అక్కడ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టచ్ చేసిన పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ అనేదేమో కండక్టర్లో స్ట్రైట్ గా పాస్ అవుతుంది. కరెంటు ఫోర్స్ పర్పెండిక్యులర్ గా థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే F1 ఈజ్ ఈక్వల్ టు V2 అంటే అమ్మ మ్యూ నాట్ I2 I1 L sin 90 degrees by 2 pi r. Therefore, force acting on the first conductor F1 is equal to mu naught I1 sin 90 1 అవుతుంది. I1 I2 L by 2 pi r is taken as equation number 1. So in the same way,
the force acting on the second conductor is, so F2 is equal, డైరెక్ట్ గా రాస్తున్నానండి ఫార్ములా. F2 మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1, కరెంట్ I2, L sin theta. సో F2 is equal to B1 అంటే అమ్మ mu naught I1 by 2 pi r into I2L sin 90 degrees. So F2 is equal to mu naught I1 I2L by 2 pi r is taken as equation number 2. ఈక్వేషన్ 1 లోనేమో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ కండక్టర్ కనుక్కున్నామమ్మా. ఈక్వేషన్ నెంబర్ 2 లోనేమో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెకండ్ కండక్టర్ కనుక్కున్నాం. అన్నాడు కావాల్సిన ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కావాలి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కావాలమ్మా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, from equations 1 and 2, force between two straight parallel conductors F is equal to F1 is equal to F2, F is equal to mu naught, రెండిట్లో ఈక్వేషన్ 1 2 రెండు సేమ్ అమ్మా. I1 I2 L by 2 pi r. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటండి, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కావాలి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ క్వశ్చన్ లో అడిగింది చెప్తున్నాం. ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ F by L is equal to, మా రైట్ హ్యాండ్ సైడ్ లో న్యూమరేటర్ లో ఉన్నటువంటి L ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చేసాం కాబట్టి F by L వెళ్ళింది. mu naught I1 I2 by 2 pi r. సో అక్కడ క్వశ్చన్ లో క్యాలిక్యులేట్ చేయమని చెప్పింది కూడా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అమ్మా. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే F by L. అదే మనం డెరైవ్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ కి. ఏపీలో 2 times అడిగినట్టున్నారు, టిఎస్ లో 1 time అడిగినట్టున్నారండి. కానీ 4 మార్క్స్ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఈ క్వశ్చన్ కాకుండా అండి ఇదే ఫార్ములా మీద మన ప్రాబ్లం కూడా అడుగున్నాడు. ఏపీలో ఒకసారి, టిఎస్లో ఒకసారి. సేమ్ ఫార్ములా మనం ఇప్పుడు బాక్స్లో ఏదైతే తీసుకున్నామో ఆ ఫార్ములా వేసుకుని ప్రాబ్లం ఉందాం, అది కూడా చెప్పుకుందాం. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఎలా అడుగుతున్నారో చూడండి ఒక్కసారి. ఇదండి క్వశ్చన్ ఇదమ్మా. A current of 10 ampere passes through two very long wires held parallel to each other and separated by a distance of 1 meter. What is the force per unit length between them? చూసారండి, మనం ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్ డెరైవ్ చేసుకున్నామో ఫార్ములా, దాని మీద ప్రాబ్లం అడిగాడు. ఈ ప్రాబ్లం కూడా ఏపీలో ఒకసారి, టిఎస్లో ఒకసారి అడిగారు. దట్ 4 మార్క్స్కే కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో సొల్యూషన్ చూస్తున్నాం. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడండి, 2 కండక్టర్లో కూడా 10 అనే కరెంటే పాస్ అవుతుంది కాబట్టి I1 I2 10 ఆంపియర్. ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ పాసింగ్ త్రూ 2 వెరీ లాంగ్ వైర్స్. 2 వైర్స్ లో సేమ్ కరెంటే పాస్ అయింది. డిస్టెన్స్ ఏం చెప్తున్నాడండి, R is equal to 1 మీటర్. ఏం కావాలి వీటికి, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కావాలమ్మ, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. చూడమ్మ, మనం ఇందా డెరైవేషన్ ఫార్ములా రాస్తున్నాం. F by L is equal to mu naught I1 I2 by 2 pi r. సో ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కావాలండి. మ్యూ నాట్ మనకు తెలుసు, నేను ప్రాబ్లమ్స్ లో చేసాం. పార్ట్ 3 వీడియోస్ లో ఇదే ఫార్ములా మీద చేస్తున్నాం. మ్యూ నాట్ అంటే 4 pi into 10⁻⁷. I1 అంటే 10 అమ్మ,
I2 is also 10. Now 2 pi r distance between them 1. So here pi cancel, 2 1s, 2 2s cancel అండి. So we will write the once again this 1 by f by l is equal to 2 into 10 power minus 7 into 10 into 10, 10 square. It means 100. So force per unit length F is equal to 2 into 10 power minus 5 Newton per meter. So units of the force Newton, length it is taken as meters. F by L, force per unit length is equal to 2 into 10 power minus 5 Newton per meter. So దీంతో పార్ట్ 4 వీడియో అండ్ మూవింగ్ చార్జెస్ ఈస్ కంప్లీటెడ్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video అండి. ఓకే, బాయ్.